హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు మంచి కాంబినేషన్ రెసిపీ చేసి చూపిస్తున్నాను. అదేంటంటే కుష్కా, అందులో కాంబినేషన్గా చికెన్ ఫ్రై కూడా చేసి చూపిస్తున్నాను. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో చూడాలంటే ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ 1 కిలో చికెన్ తీసుకున్నాను. ఒక 2 నుంచి 3 సార్లు నీట్గా వాష్ చేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఈ ఉప్పు పసుపు అంతా కూడా చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ చికెన్ పైన మూత క్లోజ్ చేసి ఒక 30 మినిట్స్ అన్న పక్కన పెట్టేసేయండి. ఇంకా ఈలోపు మనం కుష్కా ప్రిపేర్ చేసుకున్నాం. స్టవ్ పైన ఒక వెడల్పాటి పాత్ర పెట్టుకోండి. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఈ ఆనియన్స్ కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మసాలా స్పైసెస్ ఉంటాయి కదా, ఒక 2 నుంచి 3 బిర్యానీ ఆకులు, ఒక 2 చిన్న చెక్క ముక్కలు, ఒక 2 లవంగాలు, ఒక 2 ఇలాచి, ఒక 4 నుంచి 5 మిరియాలు వేసుకొని కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా మెంతికూర కూడా వేసుకోండి. ఈ మెంతికూర కూడా కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఇంకా మెంతికూర ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. అలాగే కొద్దిగా పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజ్ టొమాటోని కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఈ టొమాటోని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. నేను ఎక్కువగా మీకు అన్ని రెసిపీస్లో కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంటే కదా, కానీ ఈ కుష్కాలో మాత్రం ఇలా ప్లెయిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసుకోవాలి. కొత్తిమీర అల్లం వెల్లుల్లి మిక్స్ చేసింది మాత్రం వేయద్దండి. ఇలా ప్లెయిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక 2 టీ స్పూన్స్ ధనియాల పొడి వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పెరుగు కూడా వేసుకోవాలి. ఒక నిమ్మకాయని ఇలా జ్యూస్ తీసేసి వేయండి. పెరుగు మాత్రం తప్పకుండా వేసుకోండి. ఇలా పెరుగు వేయడం వల్ల మనకి రైస్ అనేది కొద్దిగా మృదువుగా చాలా బాగుంటుంది. ఈ విధంగా బాగా కలిపేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ 4 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. మనం నార్మల్ పలావ్ రైస్ అలాంటి దానిలోకి అయితే మనం ముందుగా రైస్ వేసుకుంటాం కదా, కానీ ఇక్కడ మాత్రం ముందుగా వాటర్ వేసుకోవాలి. 4 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ 4 గ్లాసెస్ వాటర్కి నేను రైస్ ఎంత తీసుకున్నాను అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు మూత క్లోజ్ చేసేసి హై ఫ్లేమ్ పెట్టేసి మనకి ఈ వాటర్ అనేది బాగా తెల్లనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసుకుంటున్నాను. ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకున్నాను అనమాట. నేను వచ్చేసి ఇక్కడ బియ్యం వచ్చేసి 2.5 గ్లాసెస్ తీసుకున్నాను. 2.5 గ్లాసెస్ రైస్కి మనకి 4 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. అంటే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి మూత పెట్టి కొద్దిగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ పైనే. మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. చూడండి, మనకి వాటర్ అనేది ఆల్మోస్ట్ దగ్గర అయిపోయింది కదా, ఇంకొక 40% దాకా వాటర్ అలాగే ఉంటుంది. ఇప్పుడు అంతా ఒకసారి కలిపిన తర్వాత మూత క్లోజ్ చేసి లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఇంకా ఇక్కడ నుంచి మనం ఫ్లేమ్ అనేది అస్సలు హై పెట్టుకోవద్దండి. లో ఫ్లేమ్లోనే మగ్గించుకుంటే మనకి అన్నం అనేది బాగా ఉడికిపోతుంది అడుగంటకుండా. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. కుష్కా అంటేనే మనకి కొద్దిగా కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి వేస్తున్నాను. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. మూత క్లోజ్ చేసి ఒక 3 నుంచి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఇంకా రైస్ ఏమన్నా ఉన్నా కూడా పలుకు పలుకుగా ఉంటుంది కదా, కొద్దిసార్లు అదంతా కూడా బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఈ విధంగా మధ్యలో ఇలా చిన్న హోల్స్ చేయండి. ఇలా హోల్స్ చేయడం వల్ల మనకి రైస్ అనేది పై వరకు బాగా ఆవిరి వచ్చేసి బాగా ఉడికిపోతుంది. చూడండి, మనకి రైస్ అయితే పర్ఫెక్ట్గా అయిపోయింది. మీకు ఇంకా కొద్దిగా తడి తడిగా అనిపిస్తూ ఉండొచ్చు, కానీ ఏం పర్లేదు అనమాట. ఇప్పుడు మూత క్లోజ్ చేసి సైడ్ పెట్టేస్తే ఆ ఆవిరికే మొత్తం కూడా అయిపోతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మనం ఇంకా చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇందులో ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా పొడిగా కట్ చేసి వేసుకోండి. ఈ ఆనియన్స్ కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మెంతికూర కూడా వేసుకోండి. ఇలా నాన్ వెజ్ రెసిపీస్లోకి మెంతికూర వేస్తే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా వేసుకోండి. కానీ ఏమంటే మనకి ఆనియన్స్తో పాటు మెంతికూర కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి మసాలా స్పైసెస్ వేసుకోండి. మనం ఏవైతే కుష్కాలో వేసామో అవే స్పైసెస్ కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ కూడా వేసేసేయండి. ఇప్పుడు చికెన్ని బాగా కలుపుకోండి. ఆయిల్లో మనం ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ ఉంచేసి బాగా కలుపుకోవాలి. ఇంకా ఈలోపు మన వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్లో ఆల్ అని పెట్టుకోండి.
మూత క్లోజ్ చేసి ఒక 3 నుంచి 5 నిమిషాలు మగ్గనిచ్చుకుంటే మనకి చికెన్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట. మనకి ఈ వాటర్తోనే చికెన్ అనేది ఒక 50 to 60% ఉడికిపోతుంది. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ మూత క్లోజ్ చేసి ఒక 5 నిమిషాలు అలాగే ఉంచితే మనకి ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. మనం ముందుగా ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్ అంతా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. నేను ఇక్కడ 1 కిలో చికెన్కి 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చిని కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మనకు ఆయిల్లోని మసాలా అనేది ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఒక 2 నుంచి 3 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుంటే మనకి మసాలా కూడా బాగా ఫ్రై అయిపోతుంది, పచ్చివాసన ఏం లేకుండా. మూత ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోండి. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసేయండి, లేదంటే మసాలా అడుగంటేస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకుంటున్నాను. నేను ఇక్కడ చికెన్ మసాలా కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 టీ స్పూన్స్ వచ్చేసి ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు కారం వచ్చేసి ఒక 1.5 టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఇంకొద్దిగా కారం ఎక్కువ తినవాలంటే 2 టీ స్పూన్స్ అయినా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసేయండి, చికెన్కి పట్టేలాగా ఈ కారం ధనియాల పొడి ఇవన్నీ కూడా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత క్లోజ్ చేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచితే మనకి కారం పచ్చివాసన అలా ఏం రాకుండా బాగుంటుంది. చూడండి, ఇలా ఆయిల్లోనే మనం అంతా కూడా ఫ్రై చేసుకున్నాం కదా. మన చికెన్ అనేది 80 to 90% ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను, రెడ్ ఫుడ్ కలర్. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా ఇంకా చికెన్ అనేది ఒక 10 to 15% అలాగే ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ వేయడం వల్ల మనకి చికెన్ అనేది కంప్లీట్గా కుక్ అయిపోతుంది. మనకి ఫ్రై అనేది మరీ డ్రైగా లేకుండా కొద్దిగా గ్రేవీగా ఉంటుంది. అప్పుడే మనకి కుష్కాలో కలుపుకొని తినడానికి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసి మీకు ఇంకా ఏమైనా ఉప్పు అవసరం అనిపిస్తే ఇంకొద్దిగా వేసుకోండి. ఇప్పుడు అంతా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేయండి. చూడండి, చాలా కలర్ఫుల్గా చాలా చాలా బాగుంది కదా. ఇప్పుడు మూత క్లోజ్ చేసి ఒక 5 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి చికెన్ అనేది కంప్లీట్గా కుక్ అయిపోయి ఉంటుంది. ఇంకా ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసి అంతా ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ. చూడండి, అసలు కుష్కాలోకి ఇలా చికెన్ ఫ్రై తింటుంటే ఇలా టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయాల్సిందే. ట్రై చేస్తే మీకు తప్పకుండా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అసలు చూడండి, రైస్ కూడా ఎంత బాగా వచ్చిందో కదా, పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల మనకి చికెన్ అనేది సాఫ్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. చూడండి, చాలా బాగుంది. ఇంకా ఆనియన్ రైతా కూడా మీకు తెలిసిందే కాబట్టి నేనేం చూపించలేదు. ఒకసారి తప్పకుండా ఆనియన్ రైతా కూడా నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఆనియన్ రైతాతో కూడా టేస్ట్ చేస్తే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా వెజిటేరియన్స్ వాళ్ళైతే ఇలా కుష్కా రైస్ ప్రిపేర్ చేసుకొని మనకి ఆలు కర్రీలో అయినా గుత్తొంకాయ కర్రీలో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి మీరంతా కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటాను. నచ్చినట్టయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.